అరేంజ్ మ్యారేజ్ బెటరా? లవ్ మ్యారేజ్ వేస్ట్, అరేంజ్ మ్యారేజ్ వేస్ట్. ఈ మధ్యలో ఉంటది ఒక బ్యాలెన్స్ టైపు. లవ్ ఉంటది, అరేంజ్డ్ ఉంటది అనమాట. ఆ రెండు కలిపితే వస్తుంది అదేంది అక్రమ సంబంధం. అది చాలా బెస్ట్, అది వెరీ వెరీ బెస్ట్. ఎందుకంటే ప్రేమ, లవ్ అనేది ఏంటి, ఒక ఆకర్షణ. నీకు జీవితాంతం ఒకరు నువ్వు ప్రేమించడం జరగని పని. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దవాళ్ళు పెళ్లి చేస్తారు దేనికి, పెళ్లి చేసి దేనికి, ప్రేమించడానికి. మళ్ళీ బలవంతంగా ప్రేమించంటారు, అది వేస్ట్. నువ్వు అక్కడ ప్రేమించలేవు, ఎక్కడా ప్రేమించలేవు. నువ్వు ఎక్కడ ప్రేమించగలుగుతావు, కొద్ది రోజులు, కొన్ని క్షణాలు, కొన్ని గంటలు మాత్రం ప్రేమిస్తావు అంతే. జీవితాంతం ఒకరిని ప్రేమించలేరు ఎవరు. ఏదో అందంగా ఉన్నసేపు నువ్వు ప్రేమిస్తావు, కానీ పెళ్లి చేస్తే ఏమవుద్దంటే పాపం కూడా ఇంకా ఓడి వల్ల కాదనమాట. ఆ పసంత పద్ది ఒక 4-5 సంవత్సరాల తర్వాత. కాబట్టి అప్పుడు చాలా బాధ వేస్తుంది మనిషికి. ఇదే అందగా నేను ఇంకొక దాన్ని ప్రేమిస్తా, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అంటాడు. అదే పక్క దేశాల్లో అయితే డైరెక్ట్ గా డైవర్స్ అంటాయి అందులో. అది చాలా బాధాకరం. కానీ నేను ప్రస్తుతంగా చెప్పేది అదంటే మన టెక్నాలజీ, ఎందుకంటే మన కోసం, నాలాంటి యూత్ కోసం మీరేం చేయాలి, అందమైన ఆంటీల్ని ట్రై చేయండి, అమ్మాయిల్ని ట్రై చేయండి, ఆంటీలని ట్రై చేయండి. కొంతమంది అమ్మాయిలు ఒక రోజు వాడుకుంటారు, నెల రోజులు వాడుకుంటారు, సంవత్సరం వాడుకుంటారు, 10 ఏళ్ళు వాడుకుంటారు. ఆంటీలు కూడా అంతే, ఒక నెల వాడుకుంటది, వారం వాడుకుంటది, ఒక రోజు వాడుకుంటది, సంవత్సరం వాడుతుంది. వాడుకోని రోజు వాడుకొని ఇంకా హ్యాపీ. తర్వాత నువ్వేం చేస్తావు, బ్రేకప్ అయిపోయిన తర్వాత అదే నన్ను ఇంకా వదిలి అన్న తర్వాత మీరేం చేయాలి, ఎవరో ఒకరిని ట్రై చేయాలి మళ్ళీ. లేదు, చచ్చిపోకూడదు, రాంగ్ అది. చచ్చిపోనే వద్దు, ఎందుకంటే ఆమె నువ్వు నాకు వద్దు ఇంకొకరు కావాలన్నప్పుడు నువ్వేం చేయాలి, నాకు కూడా నువ్వు కాబట్టి ఇంకొకటి అంతే, అంతే కదా. ఇప్పుడు మనం ఎవరైనా ప్రేమించే దేనికి, దేనికి ప్రేమిస్తాం, ఫిగర్ బాగుంటే, ఫిగర్ బాగుందిరా అబ్బో ఓహో ప్రేమిస్తావు. అదే విధంగా ఇంకో దాన్ని ప్రేమి, నువ్వు వెంటనే ఇంకొక దాన్ని ప్రేమించు, నీకు అసలు బాధే రాదు. నీకు కొంచెం పరిస్థితి బాగునే దాన్ని ప్రేమి, లేదా ఎవరో దాన్ని ప్రేమి, నీ చెప్పిన మనం అనేదాన్ని ప్రేమించు, పరిస్థితి బాగునే దాన్ని ప్రేమించు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆ మాదిరిగా మీరు వెంటనే వేరే వేరే వాళ్ళని ట్రై చేయండి. మీకు అసలు బ్రేకప్లు బాధే ఉండదక్క, నాలాగే ఉంటారు హ్యాపీగా. కాబట్టి ఏంటంటే మీరు, నేను చాలా మందిని ప్రేమించా. తిరిగి ప్రెసెంట్ అయితే నాకు ఎవరైతే లేరు ఇంకా, నేనైతే ప్రయత్నం చేస్తున్నా. పెళ్ళైన వాళ్ళని చేస్తున్నా, పెళ్లి కాని వాళ్ళని చేస్తున్నా, అమ్మాయిల్ని ఆంటీని ప్రేమిస్తున్నా. మధ్యలో తేడాలు గేలు. మనం పోయే ఫంక్షన్, ఆ ఫంక్షన్ వాళ్ళని చేసే ట్రై, ఓల్డ్ పడలా నాకు. నన్ను ఏం చేయమంటే చెప్పాక ఇప్పుడు వాళ్ళని ప్రేమిస్తా ఏముందా, నువ్వేం చేస్తావు వాళ్ళని ప్రేమిస్తే. ఇప్పుడు గేల్కి పెళ్ళి అవ్వట్లేదా, అవతల ట్రాన్స్జెండర్స్ అంటే పెళ్లి అయినట్లు లెక్క. ప్రేమించడం అంటే ఏంది, పెళ్లి అయినట్టేది. కాబట్టి నువ్వు చూడు, పార్క్ లోపల పో, ఇదేందా ఇదే ఓయమ్మ పెళ్లి కాకుండా చేస్తున్నావు అని. ఎక్కడికైనా పో, ఇప్పుడు ఓయే రూమ్ పో, హోటల్స్ పో, లాడ్జికి పో. కొంతమంది ఆంటీలు అమ్మాయిలు ఇంట్లో కానిచ్చేస్తారు, కొంతమంది అబ్బాయిలు అంకుళ్ళు ఇంట్లోనే. కాబట్టి ఏంటంటే ఇక్కడ అందరూ చేస్తారు, నువ్వు చేసావు అందరూ చేసిన వాళ్ళే. కానీ మీరందరూ పతివర్తలాగా బిల్డప్లు కొట్టి వెనక చేరి మాకేం తెలియదు, నాకు సంబంధం లేదు, నేను పతివర్త అనుకుంటే జరగదు. నీది బయటకు వస్తుంది తొవితే. కాబట్టి నీది బోరిగడ్డే, నాది బోరి. కాబట్టి అందరం ఇక్కడ ప్రమాదాలు ఉన్నాం. కాబట్టి అందరూ ప్రేమించండి, అక్రమ సంబంధాలు పెట్టుకోండి, మీ జీవితాలు. అదే ఒక మాట అది కూడా వస్తా. నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే చేసుకో, నేను కాదనేదిలే, నువ్వు పెళ్లి చేసుకో, నో ప్రాబ్లం. కానీ జాగ్రత్త, ఒక్కసారి పెళ్ళైన తర్వాత నువ్వు పెళ్ళాన్ని ఒక సంవత్సరము, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళ తర్వాత వదిలేసేవంటే మాత్రం నీ ఇష్టం, మరి నీ జీవితం నాశనం అయిపోద్ది. అదే విధంగా ఆడ మనిషి జీవితం పాపం నాశనం అయిపోద్ది. నువ్వు ఫ్రెష్ క్యాండిడేట్ కాదంటారు ఇంక అందరూ. అదే అందయ్యా నీకు కూడా ఆల్రెడీ పెళ్ళింది కదా అంటది ఆమె, ఎవరు సెకండ్ మ్యారేజ్ ఆమె. ఆమె కూడా ఎప్పుడన్నా గాడి తప్పితే నువ్వేమన్నా కరెక్ట్గా ఉండవా, నీది బొక్క కాదంటారు అంటది. ఎవరన్నా చేసుకో, నీ ఇష్టం అది. నువ్వు ముసలిదానన్నా చేసుకో, లేదా గేని చేసుకో, ఏముంది గేని చేసుకో. లేదు ట్రాన్స్జెండర్ చేసుకో, డబ్బులు వస్తాయి, ఏముంది. అవును, వాళ్ళు మాత్రం మనుషులు కదా ట్రాన్స్జెండర్స్, చేసుకునే వాళ్ళ పెళ్లిలే చేసుకునే వాళ్ళ. నేను చెప్పేది అది కాదు, నువ్వు ఒక్కడే చేసుకుంటా. నేను ట్రాన్స్జెండర్స్ కూడా పెళ్లి చేసుకోరు చాలా మంది, చూసి నేను కళ్ళరా. చూసుకోలేదు, చేసుకోలేదు అని మాత్రం అనుకో, నీ మొఖాన్ని చేస్తా మైకి తీసి మరి లాస్ట్. నాకు మరి కోపం వస్తుంది. సమాజంలో ఇంత అన్యాయం జరుగుతుంటే అన్యాయం అని చెప్తే లేదు, జరగలేదంటే
నేను జరుగుతున్నాయి అంట, నువ్వేమంటావు జరగలేదంటావు, బాధే కదా. ఏంటంటే నువ్వు ఓటు వేసేటప్పుడు డబ్బులు తీసుకున్నావు అని నేను అంట, తీసుకోలేదే అని నువ్వు అంటావు. నువ్వు ఓటు వేసినప్పుడు డబ్బులు తీసుకుపోయినా ఓడి ఎలాగో చేయడది. కాలువలు తవ్విస్తా, బిల్డింగ్ కట్టిస్తా, రోడ్లు వేస్తా, మీ బతుకులు బాగు పాడియతగా చేస్తా, అదే మారుస్తాను, ఈ దేశాన్ని అమెరికా చేస్తా అంటాడు. అవుతా కాదుగా, ఇది అంతే. కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఒకటే, ఆపేయి. అందరూ ప్రేమించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకోకపోయినా కూడా ప్రేమించండి, కాపురాలు చేయండి. ముఖ్యంగా లేడీస్కి చెప్పేది ఒకటే, మీరు పెళ్లి కాకుండానే పరాయి వాళ్ళని ప్రేమిస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇదివరకు రోజుల్లో ఏమయ్యేది, పెళ్ళైన వాళ్ళని మాత్రమే ప్రేమించేవాళ్ళు, అంటే పెళ్లి చేసుకున్న భర్తను మాత్రమే. అదే ఎంత అన్యాయం అండి ఇది. భర్త ఒకవేళ ముసలోడికి ఇచ్చుకొని పెళ్లి చేస్తే, ఆ డబ్బునోడికి ఎవరు బాగా బలిసినోడు, వాడికి 90 ఏళ్ళు అయితే అమ్మాయికి 20 years అనమాట. పెళ్లి చేస్తే వాడు 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు పోతే ఆ చిత్ర చంపేస్తా, పో పక్క చంపేస్తా. మాట్లాడేటప్పుడు దేశం కోసం మాట్లాడుతానా, నా బతుకు పోతే పని మీకోసం మాట్లాడుతానా, ఎవరి కోసం మాట్లాడతాను నేను? నిజమే, నా బతుకు నాశనం అయిపోయింది, ఈ రోజు నా జీవితం పోయింది, మీ జీవితాలు బాగుపడాలని మాట్లాడుతున్నా తప్ప. పోయింది నా జీవితం. చింపేసిన విస్తరాకు, కుక్కలు చింపిన విస్తరాకు ఇది నాది. కాదు 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 అది అట్లాంటిదే. 10 మంది అమ్మాయిలు నన్ను రేప్ చేశారయ్యా. అందకండి ఉండాలి చెప్తా అందకండి, అంత సీన్లే. నువ్వు బాగా చూసుకో, చెప్పేది నిజం చెప్పాలంటే నాకంటే అందగాడి ఎవడన్నా అన్నాడు ఇక్కడ. చెప్పా నేను చెప్పా, ప్రతి ఒక్క అమ్మాయికి నేనండి ఇష్టమే. లేదు చంపేస్తా, సరే నీ తర్వాత నేనే. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి ఈ రోజుల్లో నాలాంటి అబ్బాయిని భర్తగా కోరుకుంటది. నాకు చాలా హ్యాపీగా ఉంది. పనిలేండి, ఈ జన్మకి నాకు ఇట్టే పని ఇచ్చేది, వచ్చే జన్మలో మీ అందరికి నేను న్యాయం చేస్తాను. ఎవడు రాయేసి ఎవడు మాట్లాడు.